చేయకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నాడు. ఇది దేవుడు డైరెక్ట్గా ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తున్న మాట. నేనే దేవుడిని, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వీలు లేదంటే నిన్ను ఐగుప్తు దాస్యంలో నుంచి తీసుకొచ్చాను. ఎక్కడికి తీసుకొచ్చాను? నేను ఐగుప్తులో, నేను దాస్యంలో ఉన్నాను. వాళ్ళ పని ఏంటి తెలుసంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు తెరవగానే ఇటుకలు కనబడతాయి. ముందు కళ్ళు తెరవగానే ఏం కనబడతాయి? ఇటుకలు, బంకమట్టి కనబడతాయి. అవి తొక్కడం, ఇటుకలు తయారు చేయడం, కాల్చుకోవడం, ఇదే పని. మళ్ళీ ఆ పని ఎప్పుడో చేయాలంటే అది నిద్ర వచ్చి అందరూ చేయాలి. నిద్రగా ఉపక్రమంగా తినేసి వెంటనే పడుకుంటుకోవాలి. ఇలాగ 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో బానిసలుగా వాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత, ఇది ఐగుప్తు దేశానికి 70 మందిగా వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారండి? 70 మంది. యాకోబు పెట్టి 70 మందిగా యాకోబు సంత వెళ్తే, యాకోబుతో కలిపి వీళ్ళందరూ కూడా అట్నుంచి వచ్చేటప్పటికి మన ఐగుప్తు దేశానికి వచ్చినప్పటికి 6 లక్షల కాదు 20 లక్షల మంది వరకు కూడా మనకి కనబడతారు. అంటే 430 సంవత్సరాలు ఆ దేశంలో వాళ్ళే ఉండిపోయారు. ఆ దేశంలో ఎవరికి ఇంట్లో ఏ పని కావాలన్నా వీళ్ళే, ఎవరి ఇంట్లో ఏది చేయాలన్నా వీళ్ళే. అంటే అందరూ కూడా అక్కడ ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉండిపోయారు. ఒకరోజు ఐగుప్తు రాజు చూస్తాడు, అసలుకి వీళ్ళందరూ వెళ్ళిపోతే మన దేశంలో ఏముంటుందని చూస్తే ఏమి కనిపించదు. ఆయన లెక్కలేసుకొని చూస్తాడు, ఎంతమంది జనం ఉన్నారు, అసలుకే ఇశ్రాయేల్ ప్రజలే ఎక్కువ ఉన్నారు. అంతా అంటే ఐగుప్తు దేశంలో అంతా కూడా నిండిపోయి ఉన్నారు వాళ్ళు. ఐగుప్తీలు అంటే ఎంత శ్రమ పెడతా ఉంటుంటే వాళ్ళు శ్రమ పెట్టే కొద్ది వీళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. చూడండి, ఎక్కడ అభివృద్ధి చెందారని వీళ్ళు శ్రమలలో అభివృద్ధి చెందారు. అందుకోసమే కాలుతున్న పొద, ఎందుకంటే వాళ్ళు శ్రమల్లో ఉన్నారు కానీ వాళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళు సజీవంగానే ఉన్నారు. మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. మన శ్రమను చూసి మనం ఏమీ వెనక్కి వెళ్ళక్కర్లేదు, కానీ శ్రమలో కూడా మన దేవుడు మనకి ఏమన్నాడండి? తోడై